హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. లాస్ట్ వీడియోలో అయితే నేను బెల్గాం నుంచి సాతోడి వాటర్ ఫాల్స్కి వెళ్ళామని చెప్పాను కదండి. ఇప్పుడు సాతోడి వాటర్ ఫాల్స్ నుంచి గోకర్ణకి అయితే వచ్చాము. గోకర్ణ అనేది మనకి సాతోడి నుంచి 2.5 గంట పడుతుందండి దాదాపుగా. అలాగే 100 కిలోమీటర్స్ అయితే జర్నీ అనేది ఉంటుంది. గోకర్ణ కూడా మనకి ఉత్తర కన్నడ డిస్టిక్లోనే ఉంటుందండి. గోకర్ణ అనేది చాలా ప్రసిద్ధమైన దేవాలయం అండి. ఇక్కడ మహాబలేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుంది. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. సో ఈ విధంగా అయితే అప్పుడప్పుడే కొంచెం కొంచెంగా చీకటి పడుతూ చల్లగా చాలా బాగుంది. ఇలా అయితే మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. వచ్చే దారి అంతా కూడా ఫుల్ ఫారెస్ట్ తోటి చాలా బాగుందండి. ఇలా అయితే మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడెక్కడ మనకి కార్ పార్కింగ్ అయితే అలౌ లేదు. సో అందుకని చెప్పి గోకర్ణది మెయిన్ బీచ్ ఉంటుంది కదా, అక్కడైతే మనకు కార్ పార్కింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయి అయితే కార్ పార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా అయితే మేము టెంపుల్ దగ్గర నుంచి బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. బీచ్ దగ్గరికి వెళ్ళే దారిలో అయితే ఇలా అయితే చాలా షాపింగ్ అయితే ఉంటుందండి. మనకు చాలా స్టాల్స్ అనేవి ఉంటాయి. ఇలానే మనం కొంచెం ముందుకెళ్తే మనకు బీచ్ దగ్గరికి ఆపోజిట్లో కార్ పార్కింగ్ అనేది ఉంటుంది. చూసారు కదా, ఈ ఏరియా అంతా బీచ్కి సంబంధించింది. ఇదేనండి మనకు గోకర్ణకి మెయిన్ బీచ్ అనేది. ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసేసుకొని మనము లోపల టెంపుల్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఇదంతా బీచ్ అండి. ఫస్ట్ టెంపుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ వచ్చేసరికి నైట్ టైం అవుతుంది కదా, సో అందుకని ఒక చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను. ఈ విధంగా అయితే లోపలికి వెళ్ళిపోవాలి. ఈ వేలో మనం టెంపుల్కి అనేది వెళ్ళిపోవాలండి. ఇలా మనం టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే చాలా స్టాల్స్ అనేవి ఈ విధంగా అయితే పెట్టున్నారు. చాలా రకాల షాపింగ్ అయితే ఉంటుందండి. మనకి ఇక్కడ మసాలా దినుసులు కానీ ఇట్లా టాటూ షాప్స్ కానీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూసారు కదా, ఇవన్నీ కూడా షాపింగే. ఇవి మనం వచ్చేటప్పుడు చూసేద్దాం ఈ షాప్స్ అన్నీ. ఇలా అయితే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. చూసారు కదా, ఇప్పుడు మనం వెళ్ళే దారి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట టెంపుల్లోకి. ఇక్కడికి టెంపుల్ దగ్గరికి వచ్చే వరకు కూడా మాకు ఒక కండిషన్ అనేది ఉందని తెలియదండి. ఇక్కడ కండిషన్ ఏంటంటే లేడీస్ కంపల్సరీగా శారీ ఆర్ 3 పీస్ కుర్తా సెట్ వేసుకుని ఉండాలి. జెంట్స్ అయితే ప్యాంట్ కానీ జీన్స్ కానీ ఏది అలౌ లేదండి. కంపల్సరీగా పంచ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా అయితే డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఒకవేళ మీ దగ్గర పంచలు కనుక మీరు మర్చిపోయి కనుక వెళ్తే అక్కడ బయట లోకల్ షాప్స్లో 50 రూపీస్కి పంచ అనేది మనకి అమ్ముతున్నారు. అక్కడైతే మీరు బై చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా మేము బయట నుంచే దేవుణ్ణి దర్శనం చేసేసుకుని లోపల టెంపుల్ అయితే చూడ్డానికి వెళ్ళిపోయామండి. గోకర్ణం ఒక పురాతన హిందూ పుణ్యక్షేత్రం అని చెప్పాను కదండి. ఇక్కడ మహాబలేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుంది. ఈ ఆలయంలో ఒక ప్రసిద్ధ మనకి స్టోరీ అయితే ఉంటుందండి. అదేంటంటే ఈ ఆలయం మొత్తం రావణాసురుడు, అలాగే ఆత్మలింగం, ఇంకా వినాయకుడితోటైతే ఈ స్టోరీ అనేది మనకు చెప్పబడుతుంది. చూసారు కదా, ఇక్కడ ఫోటో కూడా పెట్టారు. దీనికి సంబంధించే ఉందండి స్టోరీ అనేది. దీనికి సంబంధించిన స్టోరీ ఏంటంటే రావణాసురుడు చాలా ఘోరమైన తపస్సు చేస్తాడండి శివుడి నుంచి ఆత్మలింగాన్ని తీసుకోవడానికి. కానీ ఆత్మలింగాన్ని ఇవ్వడానికి శివుడైతే ఒక కండిషన్ అనేది పెడతాడు. అదేంటంటే ఆత్మలింగం ఎక్కడైనా సరే ఒక్క చోట పెడితే అది అక్కడే ఫిక్స్ అయిపోయి ఉంటుంది, అక్కడ నుంచి కదల్చడానికి ఉండదు అని ఒక కండిషన్ పెట్టయితే రావణాసురుడికి ఆత్మలింగాన్ని అయితే శివుడు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఒకరోజు ఆత్మలింగాన్ని తీసుకొని లంకకు వెళ్ళిపోతున్న టైంలో సంధ్యావందనానికి టైం అవుతుందండి. ఆ టైంలో గోకర్ణలో ఆగి రావణాసురుడు
ఆత్మలింగాన్ని ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తుంటే ఒక చిన్న బాలుడు కనిపిస్తాడు. ఆ బాలుడు ఎవరో కాదండి, వినాయకుడి రూపంలో ఉన్న బాలుడు. సో ఆ బాలుడిని పిలిచి, నువ్వు ఆత్మలింగాన్ని పట్టుకో, నేను వెళ్ళి సంధ్యావందనం చేసుకొని వస్తాను, ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టకు, నన్ను పిలువు అని చెప్పైతే చెప్తాడండి రావణాసురుడు. అలా ఆ బాబు 3 సార్లు రావణాసురుడిని అయితే పిలుస్తాడండి. కానీ రావణాసురుడు సంధ్యావందనం చేస్తూ అది వినిపించుకోడు. ఆ టైంలో బాలుడు ఏం చేస్తాడంటే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడండి. తర్వాత రావణాసురుడు వచ్చి ఎంతసేపు పైకి తీద్దామని చెప్పి ట్రై చేసినా అవ్వదండి. ఆ విధంగా మనకి గోకర్ణలో శివలింగం అనేది ప్రతిష్ఠించబడుతుందండి. ఈ లింగమే మహాబలేశ్వర స్వామి ఆలయంగా మనకి మహాబలేశ్వర లింగం అనేది ఇక్కడ ఉండిపోతుంది. ఈ విధంగా అయితే వినాయకుడు రావణాసుడి దగ్గర నుంచి ఆత్మలింగాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించేశాడు. ఇక్కడ అన్ని మనకు నవదుర్గాస్ అనేవి పెట్టారండి. ఇక్కడ మనకు పక్కనే పార్వతీదేవి ఆలయం కూడా ఉంటుంది. మొత్తానికి ఈ టెంపుల్లో అయితే మేము ఇంత దూరం వచ్చి లోపలికి దర్శనానికి అయితే వెళ్ళలేకపోయామండి. డ్రెస్ కోడ్ అనేది మీరు కంపల్సరీగా వేర్ చేసుకొని వెళ్ళండి, అది మాత్రం మిస్ అవ్వద్దు. చూస్తూనే ఉండండి రుచిగా చేద్దాం.